దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో క్వారంటైన్లో ఉన్నవారును, లాక్డౌన్లో ఉన్న పరిస్థితుల్లో ఈ దినము మందిరములలో ఆరాధనకై కూడలేక ఎవరి ఇళ్లలో ఉండి వారే వాక్యమును లైవ్లో వినటానికి కొరకై ఏర్పాటు చేయబడిన విధానమును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఎక్కడ ఉన్నను మాస్క్ పెట్టుకోవడం మర్చిపోకండి, శానిటైజ్ చేసుకోవడం మర్చిపోకండి, వ్యక్తులకి దూరంగా ఉండటానికి మర్చిపోకండి. నేను ఒక్కడనే ఉన్నాను కనుక మరి మాస్క్ తీసేసి దేవుని వాక్యాన్ని మాట్లాడడానికి కొరకై ప్రయత్నం చేస్తున్నాను. ఎంతో కాలంగా మనం ఒకరిని ఒకరు చూసుకోలేక ఎవరి ఇళ్లలో వారమే లాక్డౌన్లో ఉండి మనము మన కుటుంబాన్ని కాపాడుకుంటున్న వారమై సమాజాన్ని కాపాడుటలో పాలిభాగస్థులమై ఉన్నామని సంతోషిస్తున్నాను. ఎటు విధము చేతనైనను దేవుని వాక్యమును వినవలసిన బాధ్యత, ధ్యానించుకొని దాని ప్రకారంగా బ్రతుకుట అనేటువంటిది ఇది మనకివ్వబడిన గొప్ప బాధ్యత. కాబట్టి ప్రార్థన చేసుకొని నేటి ధ్యానాంశాన్ని ధ్యానించుకుందాం. లైవ్లో ఉండి మీరు వాక్యం వింటున్నప్పటికీ శ్రద్ధతో, వినయ విధేయతలతో బైబిల్ గ్రంథాన్ని ముందు పెట్టుకొని, నోటు బుక్కు పెన్ను దగ్గర పెట్టుకొని ప్రార్థన పూర్వకంగా వినటానికి ప్రయత్నం చేయండి. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడవగు దేవ, ఈ వారము కూడా మేము ఈ విధంగానే వాక్యం వింటామని ఊహించలేదు. మా దేశం యొక్క పరిస్థితులు చేదాటిపోతున్నప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నియమాన్ని బట్టి మేము లాక్డౌన్లో ఉండి ఎవరికి వారుగా నియంత్రించుకున్న వారమై మేము ఉన్న చోటనే మా కుటుంబములతో కలిసి వాక్యం వినుట కొరకై మీరు కృపదయ చేసినందుకు మీకు స్తోత్రములు నాయన. ఈ దినము ఆదివారము ప్రతి ఒక్కరము కూడా కుటుంబముగా ఆరాధన చేసుకొని మిమ్మల్ని స్తుతించుటకును, కొనియాడి గణపరుచుటకును మీరు కృపను అనుగ్రహించి కనికరించినందుకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయములో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నారు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ తమ యొక్క వ్యక్తిగతమైన జీవితములో ఉన్నటువంటి భయాందోళన తొలగించుకొని విశ్వాస జీవితములో కృంగిపోయినటువంటి తత్వములో నుండి మేలుకొల్పును కలిగించుమని కోరుకుంటూ నన్నును మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాగే పరిశుద్ధాత్మ సహాయముతో మమ్మల్ందరినీ దర్శించి కృప చూపించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుని కృపను బట్టి మరలా యూట్యూబ్ లైవ్ ద్వారా మన సంఘములను దేవుని వాక్యము పట్ల శ్రద్ధ కలిగిన వారందరినీ కలుసుకోవడానికి దేవుడు కృప చూపించినందుకై దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. లైవ్లో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న నా ప్రియులైన వారందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు. మీ అందరి ప్రార్థనలు బట్టి నేను క్షేమంగా ఉన్నానని తెలియచేస్తూ మీ అందరి కోసం అనుదినము ప్రార్థన చేస్తున్నామని మీకు తెలియచేయుటకు సంతోషిస్తున్నాం. ఇక ఈ దినము మనం ధ్యానించుకోబోయే అంశము బహు జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మనందరూ కూడా ఈ పరిస్థితుల్లో మనం ఏం కోరుకుంటున్నామంటే, నేను బాగుండాలి, నా కుటుంబము బాగుండాలి. ఇది మనందరం కోరుకుంటున్నాం. సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా కూడా మనం కోరుకుంటున్నటువంటి కోరికను వ్యక్తపరుస్తున్న ప్రతి వ్యక్తులు కూడా నేను బాగుండాలి, నా కుటుంబము బాగుండాలి. ఇది చాలా చక్కటి మంచి కోరిక. ఇది అందరూ కోరుకుంటున్న కోరిక, కోరుకోవలసిన కోరిక. మరి మనము బాగుండాలి, మన సంతానము, మన కుటుంబం బాగుండాలి అంటే మనం ఏం చేయాలి? మనము బాగుండాలి, మన కుటుంబం బాగుండాలంటే మనం ఏం చేయాలి? ఇది ఒక ఆధ్యాత్మిక జీవితంలో ఆలోచించవలసినటువంటి అద్భుతమైన అంశం. లోక సంబంధంగా వారు నానా రకాలుగా ఆలోచిస్తున్నారు. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అంటే
శానిటైజ్ పూసుకోవాలి, మాస్క్ పెట్టుకోవాలి, సోషల్ డిస్టెన్సీ, వ్యక్తులకు మధ్య దూరాన్ని మెయింటైన్ చేయాలి. సూపర్, అది ఖచ్చితంగా పాటించాలి. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన మనం ఆలోచించవలసింది అంతవరకేనా? దయచేసి పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి ఆలోచిస్తున్నప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనములో చూస్తే, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఏది? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, వారికి అనగా పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు ప్రజల జీవితములో జరిగిన సంఘటనలు, ఇశ్రాయేలు ప్రజల జీవితంలో సంభవించినటువంటి సంగతులు ఈరోజు మనం ఎందుకు చదువుకోవలసి వస్తుంది? ఈరోజు ఎందుకు మనం చదువుకోవడానికి దేవుడు తన గ్రంథములో రాయించి మనకు మన చేతుల్లో ఆ గ్రంథాన్ని ఇచ్చాడు అని మనం ఆలోచిస్తే బుద్ధి కలుగుటకు అని చెబుతున్నాడు ప్రియులారా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం కూడా మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఎందుకంటే శ్రోతలుగా పాత నిబంధన గ్రంథములోని సంగతులు ధ్యానిస్తున్నప్పుడు ఇవి మనవి కావు, ఇవి ఇశ్రాయేలు ప్రజలకే అనే ఒక భావనతో ఆగిపోయిన వారు అనేకులు ఉన్నారు ప్రియులారా. ఆగిపోయిన వారు అనేకులు ఉన్నారనేది మనసులో దృష్టిలో పెట్టుకొని ఆగిపోక విశ్వాసపు జీవితములో పరలోకమందున్న కన్న తండ్రిని మెప్పిస్తున్న వారమై భూమి మీద ఆయన అనుకున్నట్లుగా బ్రతుకు జీవితాన్ని కొనసాగించుట కొరకై మనం పాత నిబంధన గ్రంథములోని సంగతులు ఎందుకని చదువుతున్నాము, ఎందుకని ధ్యానిస్తున్నాము అని అంటే మొదటిగా మనకు బుద్ధి కలుగుటకై అంటున్నాడు. ఇక రెండవ సందర్భాన్ని కూడా రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా మనం చూద్దాం ప్రియులారా. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అంటే ఒక వ్యక్తికి బుద్ధి కలగాలన్నా, ఒక వ్యక్తికి బోధ కలగాలన్నా, ఒక సందర్భములో బుద్ధి కలగాలన్నా, ఒక సందర్భాన్ని గురించి బోధ కలగాలన్నా పాత నిబంధన గ్రంథములోని ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిన సంఘటనలు ధ్యానించటం, బోధించటం, నేర్చుకోవటం అనేది ఎంతో ఆవశ్యకత ఉంది అనే విషయం మర్చిపోవద్దు ప్రియులారా. ఇక వాగ్దానాల దగ్గరికి వస్తే అవి ఇశ్రాయేలు ప్రజలవి, ఇశ్రాయేలు ప్రజల వాగ్దానాలే. కానీ చరిత్రను ఆలోచిస్తున్నప్పుడు, జరిగిన సంఘటనలు ఆలోచిస్తున్నప్పుడు, దేవుని ప్రేమను గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుని కోపాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుని మనస్సును గురించి ఆలోచిస్తున్నప్పుడు, దేవుని యొక్క తీర్పును గురించి ఆలోచిస్తున్నప్పుడు అటు ఇశ్రాయేలు ప్రజలలోనైనా క్రొత్త నిబంధనలో ఉన్న మన బ్రతుకులలోనైనా ఆయన మనసు, ఆయన చట్టము ఒకటే అన్న విషయం మొదటిగా శ్రోతలుగా జ్ఞాపకం ఉంచుకోండి. ఇక బుద్ధి కలుగుట కొరకై, బోధ కలుగుట కొరకై పితరుల జీవిత చరిత్రలో జరిగిన సంఘటనలోనికి వెళ్ళి ఆలోచిస్తాం. ఏ విషయాన్ని గురించి ఆలోచించబోతున్నాం? నేను బాగుండాలి, నా కుటుంబము బాగుండాలి, నా సమాజము కూడా బాగుండాలి. ఎంత మంచి స్లోగన్ అండి. నేను బాగుండాలి, నా కుటుంబము బాగుండాలి, నేనుంటున్న లోకము బాగుండాలి. ఇది అనుకుంటున్నది నెరవేరటానికి ఏం చెయ్యాలో అనే విషయం మనము పాత నిబంధన గ్రంథములోనికి వెళ్దాం. ఇలా ఉండటానికి తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలు ప్రజల కుటుంబాలలో వారి కొరకై, వారికి నాయకుడుగా ఉన్న, ప్రవక్తగా ఉన్న మోషే చేత ఏమని పలికించి రాయించాడో దయచేసి ద్వితీయోపదేశ కాండము
దయచేసి బైబిల్ గ్రంథము దగ్గర పెట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా వినయ విధేయతలతో దయచేసి మరొకసారి మీకు వినయముగా చెబుతున్నాను, బైబిల్ తెరవండి. నేను చదువుతున్న సంగతులు మీరు కళ్ళు పెట్టి చదవడానికి ప్రయత్నం చేయండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనం నుండి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఇక్కడ ఉన్న సంగతులను మనసులో పెట్టండి ప్రియులారా. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకును మూలమయ్యున్నాడు. నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకు మూలమునయ్యున్నాడు. కాబట్టి నీ సంతానమునకును నీవును నీ సంతానమును బ్రతుకుచు, నీవును నీ సంతానము బ్రతుకుచు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు బ్రతకాలనుకుంటున్నావు, నీ సంతానము కూడా బ్రతకాలనుకుంటున్నావు కదా. నీవు బ్రతకాలనుకుంటున్నావు, నీ సంతానము కూడా బ్రతకాలి. నీ దేశంలో ఉన్న ప్రజలు కూడా బ్రతకాలి అనే కదా ఈరోజు లాక్డౌన్లో ఉన్నది. మందిరాలు మూతవేసి ఆరు బయటకు రాలేక, మనిషికి దగ్గరగా ఉండలేక ఈ నియమాలు పాటిస్తుంది. నీవు బాగుండాలి, నీ సంతానము బాగుండాలి, నీ దేశ ప్రజలు బాగుండాలనే కదా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి చెబుతున్నాడు, నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయను హత్తుకొనున్నట్లు. రెండు కార్యాలు జరుగుతున్నాయి ప్రియులారా. మనము బ్రతుకున్నట్లు, మనలను బ్రతికిస్తున్న దేవుణ్ణి సంతోషపెట్టునట్లు చేయవలసిన కార్యక్రమం ఒకటి ఉంది ప్రియులారా. ఇప్పుడు ఎవరైనా కరోనా కోసం ఏదైనా కనిపెట్టారు అని అంటే ఎంత ఆనందపడిపోతుంది. D2 అనే ఒక ప్యాకెట్ ఈరోజు ఒక మందు కనిపెట్టి ఈరోజు దాన్ని రిలీజ్ చేశారు అనగానే సోషల్ మీడియాలో ఎంత పండుగ వాతావరణం కనబడుతుంది. కరోనా లక్షణాలు కనబడగానే ఉదయం ఒక ప్యాకెట్ నీళ్ళలో కలుపుకొని తాగాలి, ORS లాగా, ఎలక్ట్రాల్ పౌడర్ లాగా, గ్లూకోజ్ పౌడర్ లాగా కలుపుకొని తాగాలి, సాయంకాలం ఒక ప్యాకెట్ కలుపుకొని తాగాలి. ఇక కరోనాకి చెక్ పెట్టేశాం అనగానే వాస్తవంగా నేను ఆనందపడుతున్నాను. ఈ ఆనందపడే విషయం మీకు కూడా చెబుతున్నాను, మీరు ఆనందపడండి. ఈ ప్రాణానికి ఇలా బ్రతికించుటకు మూలమైన వారు ఎవరు అని ఆలోచిస్తే యెహోవాయే కదా, దేవుడే కదా. ఆ దేవుణ్ణి, బ్రతికిస్తున్న దేవుణ్ణి ప్రేమిస్తూ బ్రతికిస్తున్న దేవుణ్ణి హత్తుకొని ఉండటానికి, ఇదిగో నీవును నీ కుటుంబమును బ్రతుకుతూ ఉండటానికి చేయవలసిన ఒకే ఒక్క కార్యక్రమం, నువ్వు చేయవలసిన ఆ ఒకే ఒక్క కార్యక్రమముతో నీవు నీ సంతానము బ్రతుకుతుంది. అలాగే నిన్ను బ్రతికిస్తున్న దేవుడు కూడా, దేవుణ్ణి ప్రేమిస్తావు, దేవుణ్ణి హత్తుకొని ఉంటావు. ఎంత గొప్ప భాగ్యమో కదండి, ఎంత గొప్ప భాగ్యమో. బ్రతికిస్తున్న దేవుణ్ణి ప్రేమించటం, ఆ దేవుణ్ణి హత్తుకొని ఉండటం అనేది ఆ దేవుడికి ఎంత గొప్ప భాగ్యమో. ఏం చేస్తే ఈ రెండు పనులు జరుగుతున్నాయి? అటు దేవుణ్ణి మెప్పించడం, అటు మనము మన కుటుంబము బ్రతకటం ఏం చేస్తే జరుగుతుంది అని ఆలోచిస్తే ఆయన అంటున్నాడు ఈ 20వ వచనంలోని చివరి మాట, మీరు జీవమును కోరుకోండి, మీరు జీవమును కోరుకోండి. అంటే మనిషి జీవమును కోరుకోవటం వలన నీవును నీ సంతానమును బ్రతుకుతుంది. నిన్ను బ్రతికిస్తున్న దేవుణ్ణి ప్రేమిస్తావు, నిన్ను బ్రతికిస్తున్న దేవుణ్ణి హత్తుకొని ఉంటావు. ఇది జరుగుతుంది ప్రియులారా. ఎప్పుడు? నీవు కోరుకునే కోరికలో ఉంటుంది ప్రియులారా, నువ్వు కోరుకునే కోరికలోనే ఉంటుంది. జీవమును కోరుకున్నప్పుడు జరుగుతుంది అది.
అటు దేవుడు ఆనందపడతాడు, నీవు బ్రతుకు జీవితాన్ని కలిగి కొనసాగుతావు ప్రియులారా. దయచేసి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదివితే, జీవమును ఊపిరిని దయచేయువాడు దేవుడు. జీవమును ఊపిరిని దయచేయువాడు దేవుడు. ఆ దేవుణ్ణి ఈరోజు హత్తుకొని ఉంటున్నావా? ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని ఆలోచిస్తే లేదు అని మనం చెప్పగలం. ఈరోజు బ్రతికిస్తున్న దేన్నో ప్రేమిస్తున్నాం. ఎవరు బ్రతికిస్తారు అంటే వారి వెంట పడుతున్నాం. అదే నిన్ను బ్రతికిస్తున్న దేవుణ్ణి ప్రేమించాలి అన్నా, ఆయన హత్తుకొని ఉండాలి అన్నా, నీవును నీ కుటుంబము బ్రతకాలి అన్నా చేయవలసిన ఏకైక మార్గం, ఏకైక పని ఏంటి అనంటే జీవమును కోరుకోండి. నువ్వు కోరుకునే జీవముతో 2 పనులు జరుగుతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, కోరుకునే ఆ జీవం అనగా ఏంటి? కోరుకునే ఆ జీవం అనగా ఏంటి? అసలు ఈ జీవాన్ని ఎందుకు కోరుకోలేకపోతున్నారు ఈరోజు అని ఆలోచిస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 14వ వచనములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికినప్పుడు తన శిష్యులతోనూ సర్వమానవ ప్రపంచానికి చెబుతున్నాడు ఆ జీవాన్ని గురించి. దయచేసి 7వ అధ్యాయము 14వ వచనం చూడండి ప్రియులారా. ఎందుకు ఆ జీవాన్ని కోరుకోలేకపోతున్నారో మనకు చక్కగా ఆయన తెలియచేస్తున్నారు. 7వ అధ్యాయం 14వ వచనం. 13, 14 2 కలిపి ఉన్నాయి గనక అర్థం చేసుకోవడానికి నేను 2 వచనాలు చదువుతున్నాను. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము. మనిషి కోరుకోవలసింది జీవమైతే, ఆ కోరుకునే జీవమునకు పోయే దారి, ఆ జీవమునకు పోయే దారి ఏమై ఉంది అంటే సంకుచితమునై ఉంది, సంకుచితమునై ఉంది. దాన్ని కనుగొనేవారు కొందరే. చూసారా? ఈరోజు నేను బ్రతకాలి, నా సంతానం బ్రతకాలనే కోరిక అమోఘమైందిగా ఉంది, వాస్తవమే. కానీ అది ఎప్పుడు నీ సొంతమవుతుంది అని ఆలోచిస్తే జీవాన్ని కోరుకున్నప్పుడు సొంతమవుతుంది. మరి జీవాన్ని ఎందుకు కోరుకోలేకపోతున్నాడు మనిషి? ఆ జీవాన్ని ఎందుకు కనుగొనలేకపోతున్నాడు ఆ మనిషి అని వాక్యములో ఆలోచిస్తే, కనుగొనేవారు కొందరే. కొందరే ఎందుకు? అందరూ కోరుకుంటున్నారు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలని. మరి ఎందుకు దాన్ని కనుగొనడం కొందరే కనుగొంటున్నారు అని ఆలోచిస్తే, ఆ జీవమునకు పోయే ద్వారం, ఆ దారి సంకుచితమై ఉంది, సంకుచితమై ఉంది, అది చాలా ఇరుకుగా ఉంది అంటున్నాడు ప్రియులారా. జీవం కోరుకోవాలనే ఆలోచన ఉంది, కానీ ఆ జీవము దగ్గరికి వెళ్ళటానికి, ఆ జీవములోనికి వెళ్ళటానికి, ఆ జీవము దగ్గరికి వెళ్ళటానికి ఆ దారి ఎలా ఉంది అంటే సంకుచితంగా ఉంది, ఇరుకుగా ఉంది, ఇరుకుగా ఉంది. ఆ ఇరుకు మార్గములో వెళ్తే మనిషి కోరుకోవలసిన జీవముంది అక్కడ. ఆ సంకుచితమైన మార్గములో వెళ్తే మనిషి కోరుకోవలసిన జీవముంది అక్కడ. ఆ జీవం ఎవరు కోరుకుంటున్నారో వారు బాగుంటారు, వారి సంతానము బాగుంటుంది. అందువలన జీవింపచేస్తున్న దేవుణ్ణి ప్రేమిస్తావు, ఆ దేవుణ్ణి హత్తుకొని ఉంటావు, హత్తుకొని ఉంటావు. ఎంత బాగుంది ప్రియులారా! చెప్పటం సులువుగా ఉంది, చేయటమే ఎంతో కష్టంగా ఉంటుంది ప్రియులారా. ఈరోజు మానవ ప్రపంచం కోరుకోవలసింది ఏంటి అని ఆలోచిస్తే జీవము కోరుకోవాలి. ఆ జీవాన్ని ఎందుకు కోరుకోలేకపోతున్నాడు, ఆ జీవాన్ని ఎందుకు కనుగొనలేకపోతున్నారు అందరూ అని ఆలోచిస్తే, అది సంకుచితమైన దారిలో ఉంది, అది ఇరుకు మార్గములో ఉంది ప్రియులారా. అసలు ఆ జీవం ఏంటి? దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయము
14వ వచనం, 7వ అధ్యాయము 14వ వచనం, 7వ అధ్యాయము క్షమించండి 14వ అధ్యాయము 7వ వచనం, 14వ అధ్యాయము 7వ వచనం, 6, 7 వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. ఆ సంకుచితమైన మార్గములో కనుగొనే జీవం, ఆ ఇరుకు మార్గములో కనుగొన్న జీవం మనిషి కోరుకోవలసిన జీవం. కోరుకున్న జీవముతో నీవు నీ కుటుంబము క్షేమంగా ఉంటుంది అని, జీవింపచేస్తున్న జీవాధిపతి అయిన దేవుణ్ణి ప్రేమిస్తావు అని, ఆ దేవుణ్ణి హత్తుకొని ఉంటావు అని చెప్పాను చూడండి. ఆ జీవం ఏంటో తెలుసా? ఆ జీవం ఏంటో తెలుసా? యేసు అంటున్నాడు, ఆ జీవము నేనే. ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఆ జీవమైన యేసు ఏమంటున్నాడు తెలుసా? జీవమైన యేసు ఏమంటున్నాడు తెలుసా? దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు జీవమైన వాడుగా వచ్చాడు? మనిషి కోరుకోవలసిన జీవముగా వచ్చాడు అని ఆలోచిస్తే, గొర్రెలైన మనుషులను జీవింపచేయుటకు, సమృద్ధిగా జీవింపచేయుటకే జీవమై ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు మానవ సమాజం, బ్రతకాలని కోరుకుంటున్న మానవ సమాజం, కోపాగ్రహములో ఉన్న దేవుణ్ణి ప్రేమించాలన్న మానవ సమాజం, కోపాగ్రహంలో ఉన్న దేవుణ్ణి హత్తుకొని ఉండాలన్న మానవ సమాజం కోరుకోవలసిన కోరిక ఏంటో తెలుసా? జీవమునే కోరుకోవాలి. దట్స్ మీన్ యేసుక్రీస్తుని కోరుకోవాలి. యేసుక్రీస్తును కోరుకున్న వాడికి శరణము లేదు ప్రియులారా. యేసుక్రీస్తును కోరుకున్న వాడికి శాశ్వత మరణమనే, రెండవ మరణమనే నరకము లేదు ప్రియులారా. వాడు బ్రతుకుతాడు, వారి సంతానము కూడా బ్రతుకుతుంది ప్రియులారా. యేసుక్రీస్తును కోరుకోవాలి. ఆ యేసుక్రీస్తు అంటే ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడు ప్రియులారా అని ఆలోచిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం చదివితే, ఆ వాక్యమే యేసు అనే శరీర రూపాన్ని ధరించుకొని కన్యమరియ గర్భములో నుంచి భూలోకానికి వచ్చినవాడు. అంటే ఏం కోరుకోవాలి ప్రియులారంటే, వాక్యమును కోరుకోవాలి. వాక్యమును కోరుకున్నవాడు బ్రతుకుతాడు. వాక్యమును కోరుకున్నవాడు వాడి సంతానాన్ని బ్రతికించుకుంటాడు. వాక్యమునే కోరుకున్నవాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు. వాక్యమునే కోరుకున్నవాడు దేవుణ్ణి హత్తుకొని ఉంటాడు ప్రియులారా, హత్తుకొని ఉంటాడు. పాత నిబంధన గ్రంథములో, దానియేలు గ్రంథములో చూసినట్లయితే, ఈ శ్రమల దినాలలో, ఈ కరోనా మహమ్మారి ఏలుతున్న ఈ భయంకరమైన దినాలలో షడ్రాక్ మేషక్ అబద్దినెగోలు లాంటి వారిని, దానియేలు లాంటి వారిని, యోబు లాంటి వారిని, నోహావు లాంటి వారిని గుర్తించుకోలేని వారు ఆ సందర్భాన్ని జ్ఞాపకము చేసుకోలేకుండా పాఠాన్ని ముగించలేకపోతున్నాం ప్రియులారా. షడ్రాక్ మేషక్ అబద్దినెగోలను ఆలోచిస్తే, బబులోను రాజ్య సంస్థానములో ఒక చట్టము తీసుకురాబడింది. ఒక నిలువెత్తు విగ్రహాన్ని చేసి, ఈ విగ్రహానికే మొక్కాలి, ఎవరికి మొక్కద్దు, నాకు కూడా మొక్కద్దు అని రాజు ఒక శాసనాన్ని విడుదల చేశాడు. జీవమును కోరుకున్నవారు అనగా జీవాధిపతి అయిన దేవుణ్ణి కోరుకున్న వీరు ఒక్క గడియ కూడా మేము కోరుకున్న జీవాధిపతిని పక్కన పెట్టలేము అన్నట్లుగా వారు షడ్రాక్ మేషక్ అబద్దినెగోలు జీవాధిపతిని కోరుకున్న వారుగానే వారు నిశ్చేష్టులుగా నిలబడిపోయారు. రాజు కోపము, ఆగ్రహము అది ఏడంతలుగా పెరిగిపోయింది. అయినప్పటికీ కూడా వారు ఏమంటున్నారో ఆ మాట చదివి ఈ పాఠాన్ని ముగిస్తాను ప్రియులారా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంకి వద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ కరోనా మహమ్మారి ఏలుతున్న దినాలలో
నీవు నీ కుటుంబం బాగుండటానికి, సమాజం బాగుండటానికి నువ్వు కోరుకుంటున్నది ఏంటి? ఏం కోరుకుంటున్నావు? కోరుకుని ఏం సాధించబోతున్నావు? ఒకసారి ఆలోచించండి వీరిలా. 3వ అధ్యాయము మీ ఇంటి దగ్గర మీరందరూ కూడా పాఠాన్ని ముగించిన తర్వాత మరలా చదవండి. ఆధ్యాత్మికంగా ఎంతో బలమునిస్తుంది అని చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. దయచేసి 17 వచనం 18 వచనం 2 వచనాలు చదువుతున్నాను. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మేము కోరుకున్న దేవుడు, జీవము గల దేవుడు, ఇదిగో రాజా, నీవు శిక్షగా వేస్తున్న ఈ అగ్నిగుండములోని తప్పించుటకు ఆయన సమర్థుడు, 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 తప్పించగలడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా మేము సేవించుచున్న దేవుణ్ణి వదిలిపెట్టేవారం కాదు. రక్షించకపోయినా రాజా, నీ దేవతలను మేము పూజింపం. రక్షింపకపోయినా రక్షించుమని నీ దేవతను పూజింపం. నీ చట్టానికి తలవంచం, నీ శాసనానికి తలవంచం. అంటే దాని అర్థం ఏంటి? చనిపోయినా పర్వాలేదు. ఎందుకు? వారు జీవాన్ని కోరుకున్నారు, జీవం కావాలని కోరుకున్నారు, జీవాధిపతి అయిన దేవుణ్ణి కోరుకున్నారు, నీవే దేవుడు అని చెప్పి కోరుకున్నారండి. కోరుకున్న పిదప బ్రతికినా చచ్చినా నా జీవమాయనే. ఈరోజు నాలోనికి ఊపిరిని ఊదినవాడు, జీవాన్ని దయచేసినవాడు ఆయనే. బ్రతికినా చచ్చినా ఆయనే అని అంటూ 18 వచనం, రాజా, నీ దేవతలను మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకొనుము. రాజు ఆగ్రహము, అత్యాగ్రహం పెరిగిపోయింది. ఏం జరిగింది? 7 అంతలుగా అగ్నిగుండాన్ని పెంచేశారు. బంటులు వచ్చేశారు, అగ్నిగుండంలో తోసేశారు. ఏం జరిగింది మీకు అందరికీ తెలుసు, మరలా నేను చెప్పనక్కర్లేదు. 4వ వాడుగా అగ్నిగుండములు తిరిగాడు. దేవతలు రూపము కలిగిన వాడుగా తిరిగాడు. రాజు చేత పిలువబడ్డారు, బయటకు తీసుకురాబడ్డారు. ఏం జరిగింది చూసారా? జీవమును కోరుకున్న షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండం వారి ఎదుట దగదగ మండిపోతుంది, 7 అంతలుగా రగిలిపోతుంది. అయినా కోరుకున్న జీవాధిపతిని పక్కన పెట్టలేదు, జీవమును పక్కన పెట్టలేదు. అందువలన ఏమవుంది? వారు దేవుణ్ణి ప్రేమిస్తున్న వారుగా, ఆ దేవుణ్ణి హత్తుకున్న వారుగా నిలబడిపోయారు. అగ్నిగుండములో నుండి కాపాడలేదా? ఈరోజు నీవు లాక్డౌన్లో ఉన్న నీవు జీవమునే కోరుకున్నవాడవైతే నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడి పరలోకానికి నిన్ను అర్హురాలుగా ఆయన చేయలేడా? కష్టం వచ్చిందని జీవాధిపతిని పక్కన పెడతావా? మనుషుల్ని ఆశ్రయిస్తావా? నరులను ఆశ్రయిస్తావా? ఒకసారి మనల్ని మనమే ఆలోచించండి ప్రియులారా, మనల్ని మనమే ఆలోచించండి. నీవు ఏం కోరుకుంటున్నావు? ఈ పరిస్థితిలో ఏం కోరుకుంటున్నావు? ఒకసారి ఆలోచించండి. మనం బాగుండాలనుకున్నాం, మన పిల్లలు బాగుండాలనుకున్నాం, మన యొక్క తోటివారు బాగుండాలనుకున్నాం. అయితే మనం ఏం కోరుకుంటున్నాం? ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి ప్రియులారా, మనస్ఫూర్తిగా ఆలోచించండి. నువ్వు కోరుకునే కోరిక, నువ్వు నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఆయనకు మాత్రమే తెలుసు ప్రియులారా, ఆయనకు మాత్రమే తెలుసు ప్రియులారా. ఆయనకు మనం దాయలేము, దాచుకోలేము ప్రియులారా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం చదివితే యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా వద్ద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడగును. నరులను ఆశ్రయించి యెహోవా మీద నుండి నీ హృదయాన్ని తొలగించుకుంటున్నావా?
షడ్రాక్ మేషక్ అబేద్నెగోలు బ్రతికించే మా దేవుడు. మేము నమ్మింది జీవాధిపతిని, మేము ఆశ్రయించింది జీవాధిపతిని, మేము కోరుకుంది జీవాధిపతిని. నువ్వు కోరుకున్న ఆ ప్రతిమకు నమస్కరించాం, నువ్వు కోరుకున్నది మేము చెయ్యం అని నిలబడిన వీరు ఏమైంది? వారు బాగున్నారు, వారి దేశము కూడా బాగుంది. ప్రియులారా, ఈరోజు నీవు బాగుండి నీ దేశము కూడా బాగుండాలి అనంటే నువ్వు కోరుకోవలసింది జీవము అన్న సంగతి మర్చిపోయావేమో. అనగా వాక్యాన్ని కోరుకో, వాక్యాన్ని కోరుకో, వాక్యాన్ని కోరుకో. ఈరోజు ఎంతవరకు వాక్యమును కోరుకున్న వాడవై బ్రతుకుతున్నావో ఆలోచించండి ప్రియులారా. ఆ వాక్యాన్ని కోరుకుంటే, ఆ వాక్యమైన జీవాధిపతిని కోరుకుంటే, ఆ వాక్యమైన మహోన్నతుని కోరుకుంటే, ఆ మహోన్నతుని నువ్వు ఆశ్రయిస్తే, ఆ మహోన్నతుని చాటుకి నువ్వు వచ్చినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చెప్పబోతున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. 91వ కీర్తన మీ కళ్ళెదుటే కనబడుతుంది ప్రియులారా. 91వ కీర్తన మీ కళ్ళెదుటే కనబడుద్ది. ఎప్పుడు? నువ్వు జీవాన్ని కోరుకున్నప్పుడు, ఆ జీవాన్ని ఆశ్రయించినప్పుడు, ఆ జీవపు నీడలో బ్రతుకు జీవితాన్ని స్థిరపరుచుకున్నప్పుడు 91వ కీర్తనలో ఉన్న వాగ్దానం ఇశ్రాయేలు ప్రజల బ్రతుకు జీవితాల్లో నెరవేర్చాడు కదా. అటువంటివి నీ జీవితంలో వచ్చిన, నా జీవితంలో వచ్చిన, జీవమును కోరుకున్న వారిని ఎవరిని వదిలిపెట్టలేదు. జీవము కోరుకున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లోనూ, ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ జీవమును పోస్తాడు ప్రియులారా. 91వ కీర్తనలో ఉన్న ఆ సందర్భాలు వాస్తవంగా లిటరల్గా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిందే కాదని చెప్పట్లేదు. కానీ ఈరోజు వాక్యాన్ని కోరుకున్న ఎవడైనా నిజంగా దేవుని చేత భద్రపరచబడతాడు, దేవుని చేత పోషించబడతాడు, దేవుని చేత నిలబెట్టబడతాడు. చివరిగా యెషయా గ్రంథము 66వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఇంత చెప్పినా కూడా ప్రజలు ఎలా ఉన్నారో అంటున్నాడు తెలుసా? 66వ అధ్యాయము 4వ వచనం, 66వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా, 66వ అధ్యాయం 4వ వచనం. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటి వాడే, గొర్రెపిల్లను బలి అర్పించువాడు కుక్క మెడను విరుచు వంటి వాడే, నైవేద్యం చేయువాడు పంది రక్తమును అర్పించు వంటి వాడే, ధూపం వేయవాడు బొమ్మను స్తుతించు వంటి వాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరుచుకొనిరి, వారు అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి అనుకొనిరి అంటూ 4వ వచనం చివరిలో, నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిరి. నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిరి. ఈరోజు మానవ సమాజం దేవునికి ఇష్టము కాని దాన్ని కోరుకొని నీకు ఇష్టమైనట్లుగా బ్రతకాలనుకుంటే ఆయన బ్రతుకునిస్తాడని భ్రమపడుతున్నావా? ఆయనకిష్టమైనది కోరుకో, అది నీకు కష్టమైనప్పటికీ నీకు సునాయాసంగా చేస్తాడు. ఆయనకిష్టమైంది ఏంటి? నువ్వు జీవాన్ని కోరుకోవటమే ఆయనకిష్టమైంది. ఆయనకిష్టమైంది ఏంటి? ఆయన్ని ప్రేమించటమే ఆయనకిష్టమైంది. ఆయనకిష్టమైంది ఏంటి? ఆయన హత్తుకొని ఉండటమే ఆయనకిష్టమైంది. ఇది చేయగలిగితే నీకు ఇచ్చిన ఆయుష్కాలములో క్షేమం, ఆయుష్కాలం ముగించగానే క్షామం అనే నరకగుండములో కాకుండా పరిశుద్ధులు ఉండే పరలోకములో సదా నిలబడుతావు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, ఇకనైనా బోధ కలిగించుకొని జీవాన్ని కోరుకుంటావో? ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఈ మాటలతో బోధ కలిగించుకొని ఇకనైనా వాక్యమును కోరుకుంటావో? ఆ వాక్యమునే ఆశ్రయిస్తావో? ఆ వాక్యపు నీడలోనే ఉంటావో? అది నీ నిర్ణయానికి వదిలిపెడుతున్నాను. రా ప్రియమైన సోదరి సోదరుల, వాక్యము దగ్గరికి రా. వాక్యాన్ని ఒడిలో పెట్టుకో, వాక్యాన్ని చదువుతూ ఉండు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు, వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండు. అందుకోసమేనేమో ఈ లాక్డౌన్,
అందుకోసమేనేమో ఈ కరోనా పాజిటివ్, అందుకోసమేనేమో హోమ్ ఐసోలేషన్లో ఏ పని లేకుండా నిన్ను కూర్చోబెట్టింది, అందుకోసమేనేమో ఈ ప్రమాదం కలుగజేసి కూర్చోబెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం దగ్గరికి వస్తాం, వాక్యానుసారంగా బ్రతుకుదాం. ఆ దేవుడిచ్చే జీవము క్షేమం కలిగి ఆయన ప్రేమిస్తూ హత్తుకొని బ్రతుకుదాం. మరిన్ని విషయాలతో మరలా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడును గాక. ఈ ఆదివారపు దినపు దీవెనలు మీకును మీ కుటుంబమునకు క్షేమము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు వగు దేవా, నీ పిల్లలైన వారితో ఈ మాటలు మాట్లాడడానికి వేదికగా ఆన్లైన్ యూట్యూబ్ను మాకు అనుగ్రహించి మా పిల్లలందరితో కూడా క్షేమంగా మాట్లాడి నీ వాక్యం దగ్గరికి వచ్చినట్లుగా చేసినందుకై మీకు స్తోత్రములు తండ్రి. వారి యొక్క వ్యాధి బాధలన్నిటిలో కూడా నీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, శ్రమలన్నిటిలో వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో కరోనా పాజిటివ్లో ఉండి నీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, కష్టాల్లో ఉండి నీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, శ్రమల్లో ఉండి నీ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, నీ పిల్లలకి జీవమును ఊపిరిని పోయి వాడవై క్షమించి కాపాడి కృప చూపించుమని, మరలా మేము సంగముగా కలుసుకొని నిన్ను స్తుతించు పర్యంతరం రెక్కల చాటున కాపాడమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోవు పర్యంతము తోడనీడయుండును గాక. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. త్వరలో మనమందరం కూడా మందిరంలో కలుసుకోబోతున్నాం. మన దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉండండి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. మీకు అనుమానంగా ఉన్న ప్రతి సమయం నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సెలవు.